గాయ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలామందికి తెలవని ఒక 4 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియోలో నేను చెప్పబోయే 4 ఫ్యాక్ట్స్లో లాస్ట్ ఫ్యాక్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. కాబట్టి మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ప్రతిరోజు కూడా కొన్ని గంటల సమయం పాటు వాట్సాప్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా, మనం ప్రతిరోజు చాలా ఎక్కువగా యూజ్ చేసే ఈ వాట్సాప్ని ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు అని తెలియదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా చూడండి. మెసేజ్లతో పోరీల్ని పటాయించడానికి, స్టేటస్లతో మన బాధల్ని వ్యక్తపరచడానికి మనం ఎక్కువగా యూజ్ చేసే ఈ వాట్సాప్ని 2009వ సంవత్సరంలో జాన్ కౌమ్ అండ్ బ్రియన్ ఆక్టన్ అనే ఇద్దరు వ్యక్తులు అయితే కనిపెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, 2009వ సంవత్సరంలో కనిపెట్టిన ఈ వాట్సాప్లో ఒక రోజుకి ఎన్ని మెసేజెస్ సెండ్ అవుతున్నాయని? లేదు కదూ. సో ఇప్పుడు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ వాట్సాప్లో జస్ట్ ఒక రోజుకి దాదాపుగా 140 బిలియన్ల మెసేజెస్ అయితే సెండ్ అవుతున్నాయి. అంటే దీన్ని మనం ఒక గంటకు చూసుకున్నట్లయితే 5833 మిలియన్ల మెసేజెస్ అన్నమాట. అండ్ దీన్ని మనం ఒక నిమిషానికి చూసుకున్నట్లయితే 9,70,00,000 మెసేజెస్ అన్నమాట. లాస్ట్గా దీన్ని మనం ఒక సెకండ్కి చూసుకున్నట్లయితే 16 లక్షల మెసేజెస్ అన్నమాట. అంటే జస్ట్ ఒక సెకండ్కే 16 లక్షల మెసేజెస్ సెండ్ అవుతున్నాయంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాట్సాప్ని మనం ఎంత గట్టిగా యూజ్ చేస్తున్నామో. కరెక్టే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్లేస్టోర్లో దాదాపుగా 10 బిలియన్లకు పైగా డౌన్లోడ్స్ని కలిగి ఉన్న ఈ వాట్సాప్ కంపెనీలో జస్ట్ 2400 మంది ఎంప్లాయీసే పనిచేస్తున్నారంట. సో క్రేజీ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు పరేషాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ తెలుసా? తెలిసే ఉంటుందిలేండి. సో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఈ పరేషాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్కి ఒక నెలకి యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది అని? లేదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ ఛానల్లో వీళ్ళు కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయాలే కానీ ఈ ఛానల్కి ఒక నెలకి దాదాపుగా $6,400 నుంచి $102,900 వరకు రెవెన్యూ అయితే వస్తుంది. అంటే దీన్ని ప్రజెంట్ మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇంత అన్నమాట. బుర్ర పాడే. సో మొత్తానికి చూశారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 4 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.